హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము మ్యాక్ ఇటాలియన్ రివ్యూ అయితే చేయబోతున్నాం. అది కూడా కస్టమర్ రివ్యూ. ఆల్రెడీ ప్రీవియస్గా మనం రివ్యూ చేసినప్పుడు చాలామంది అడిగారు, భయ్యా దీన్ని డెలివరీ చేస్తారా, అసలు 50,000కి వెహికల్ ఇవ్వడం అనేది ఎలా సాధ్యమైంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఫైనల్గా ప్రైస్ ఎంత పడింది ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి అని చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఒక కస్టమర్ రివ్యూ ద్వారా అయితే తెలుసుకుందాము. సో సార్ వచ్చేసి ఒక టీచర్గా వర్క్ చేస్తున్నారు. సో అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆ సార్ది కూడా టీచింగ్ ఫీల్డ్ కూడా. సో సార్ని మోసం చేయడం అసాధ్యం కాబట్టి. అండ్ ఇంకొకటి, సార్ డైరెక్ట్గా మన ఏదైతే ప్లాంట్ ఉందో ప్లాంట్ దగ్గరికే వెళ్ళేసి పర్చేస్ చేశారనమాట. సో సార్ మాటలో మిగతా వివరాలన్నీ తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? బాబులరెడ్డి సార్. బాబులరెడ్డి గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నారు, ఇది ఫస్ట్ ఎక్కడ చూసుకున్నారు సార్? సార్ నేను యూట్యూబ్లో చూసా సార్. యూట్యూబ్లో చూసా. మిగతా వెహికల్ కూడా వెళ్ళా. మిగతా వెహికల్కి వెళ్ళా. మిగతా వెహికల్కి ప్రైజ్కు దీనికి చాలా ఫరక్ ఉంది. ఎందుకు మనకు ఈ వెహికల్ చూద్దాము ఒకసారి, ట్రయల్ చేద్దాము ఒకసారి అంటే మళ్ళీ అనిపించింది. సరే అని చాలా మనకు లొకేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళా. అయితే లొకేషన్ పెట్టాడు. వెళ్ళిన తర్వాత ఒకసారి బండి కలర్ నచ్చింది, ట్రయల్ వేసా. ట్రయల్ వేయగానే సరే ఓకే సార్ ఇది అని చెప్పేసి అప్పుడే సార్ తోటి మాట్లాడేసి ఏమేమి ఉంది దానికి వారంటీ ఏంది సార్ ఇదంటే సార్ తోటి మాట్లాడేసి ఇది మోటార్ వారంటీ 1 year అన్నాడు, బ్యాటరీ వారంటీ 1 year అన్నాడు సార్. దాని తర్వాత ఓకే అని చెప్పేసి మరి దాన్ని అడాప్టర్ ఏదో చెప్పాడు సార్, అది 1 year అన్నాడు. ఓకే అది వస్తుందని చెప్పాడు. సరే అని చెప్పేసి ట్రయల్ వేసాను బండి. సరే ఓకే సార్ నాకు నచ్చింది బండి అని చెప్పేసాను. అందులో డిపార్ట్మెంట్ కదా అని నాకు కూడా అన్ని చెక్ చేసుకున్నాం. మొత్తం టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని బ్యాటరీలు పెడతారు, ఏం కథ సిరీస్లో ఉందో ప్యారలాల్లో ఉందో చెక్ చేసుకున్నాం. దాన్ని ఎస్ఎంపిఎస్ ఎంత అదంతా చెక్ చేసుకున్నాను నేను. చెక్ చేసుకున్నాం అంటే ఓకే దీనికి ఓకే మనకు పెట్టొచ్చు అని చెప్పేసి ట్రయల్ వేసేసుకుని అప్పుడే అమౌంట్ కట్టేసి సార్తో తీసేసుకుని. మీకు ఎంత ప్రైస్ చెప్పారు? అయితే యాక్చువల్గా అయితే 53 చెప్పారు, 54 చెప్పారు సార్. నాకు జిఎస్ తోటి 56కి వచ్చింది నాకు టోటల్. 56కి వచ్చింది, ఆన్ రోడ్కి వచ్చేసింది డైరెక్ట్. సార్ ఈ వెహికల్ యూజ్ చేసే ముందు ఏదైనా పెట్రోల్ వెహికల్ కానీ ఏదైనా కార్ కానీ ఏమైనా యూజ్ పల్సర్ 150 యూజ్ చేస్తుండే. నెలకు వచ్చేసి నాకు 7,000 అవుతుండే. ఓకే ఇప్పుడు నాకైతే ఆల్రెడీ 7,000 మిగులుతుంది. లోకల్ తిరుగుతుంది కాబట్టి కాలేజ్కి ఇదే వెహికల్ తీసుకుని వెళ్తా. మళ్ళీ ఎక్కడికైనా లాంగ్ అంటే 20 km అబౌవ్ ఉన్నప్పుడు 50 ఇస్తాను. మినిమం అయితే వస్తుంది నాకు. ఇప్పుడు నాకు సార్ ఇది ఇప్పుడు నాకు మినిమం అయితే ఇప్పుడు నాకు 50 వస్తుంది. నాకు 55 మిలో వస్తుంది. 55-60 మధ్యలో వస్తుంది. ఓకే ఎంతసేపు పడుతుంది సార్ ఒక ఛార్జ్ కంటే 4 నుంచి 5 hours, 4 to 5 hours పడుతుంది. సో ఎప్పుడైనా దీని మీద 60 kilometers జర్నీ చేయడం కానీ చేసే కదా ఆడికించి మన ఆల్రెడీ షోరూమ్ కాడికించి ఇంటి వరకు వచ్చాను. మీకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వెహికల్ నుంచి వచ్చాను. ఈ వెహికల్ తీసుకొచ్చేసా ఈ వరకు డైరెక్ట్. మీకు అది ఆల్మోస్ట్ 60 kilometers, 60 దాటింది. 60 దాటింది ఆల్రెడీ. మళ్ళీ ఏది అది మిలిటరీ ఏరియా కాడికించి తీసుకొని వచ్చి మళ్ళీ రూట్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినా. మళ్ళీ మ్యాప్ లో కిలోమీటర్ తిరుగుకుంటా మళ్ళీ వచ్చేసా. 60 దాటి. ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే ఇంతకు ముందు అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయి, ఇప్పుడు అందరూ లిథియం కన్వర్ట్ అయ్యారు, లిథియం ఫెర్రోఫాస్ఫేటిక్ కన్వర్ట్ అయ్యారు. కానీ మీరు మళ్ళీ లెడ్ యాసిడ్ అంటే మళ్ళీ వెనక్కే వెళ్ళారు. సో మీకు అంటే నాకు లిథియం బ్యాటరీ పేలుతుందని ఒకటి డౌట్ క్లియర్ అయింది నాకు. ఎందుకంటే కొన్ని బ్యాటరీలు వేలినాయి ఇట్లా అయిందంటే అక్కడ నాకు ఈ బ్యాటరీ విజన్ చూస్తే, ఎందుకంటే బ్యాటరీ అదేమో సెల్స్ చిన్నగా ఉండి దానికి ఏ డ్యామేజ్ అయిపోయినా ఆ డ్యామేజ్ అవుతుంది. ఇదేందో బ్యాటరీ సైజ్ ఉంది కాబట్టి ఇవి 5 బ్యాటరీ కాబట్టి ఇది నేను ఓకే. ఎందుకంటే బ్యాటరీ చెక్ చేసుకుంటే మనకు 12 వాట్స్ వస్తుంది. అది మనకు ఇండివిజువల్ నేను డైలీ చెప్పేదే కాబట్టి మీకు చెప్పాలి. అట్లనే అది 5 బ్యాటరీస్ మనకు వచ్చి 60 voltage వచ్చేస్తుంది దీనికి. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీ దగ్గర అయితే ఎక్కువ డీటెయిలింగ్ ఉంటుంది, మీరు ఆ సబ్జెక్టే కాబట్టి. బ్యాటరీ మనం చేంజ్ చేస్తాం కదా సార్. మనం ఇప్పుడు యూపీఎస్ పెడతాము, ఒక బ్యాటరీ చిన్న బ్యాటరీలు వస్తాయి 20 ఉంటాయి. అవి 60 బ్యాటరీ పెడితే మనకు 60 kV అని వస్తుంది 10 పెట్టేసుకుంటే. అట్లా ఆ విధంగా ఇవి 60 బట్టి మనకు దీనికి యూనిట్ వస్తుంది మనకి. ఆ విధంగా నేను చూసేసుకొని ఓకే వేసుకొని పర్చేజ్ చేశాను సార్. ఈ వెహికల్ ఎప్పుడైనా వర్షంలో తెలిసిందా? ప్రెసెంట్ అయితే మనం వర్షాలు కదా, మొన్న దాకా వర్షాలు ఉన్నాయి కదా సార్. అవును, రెగ్యులర్ గా అది 20 days వర్షంలోనే ఏం కాలేదు. మళ్ళీ నీళ్ళలో కూడా వెళ్ళా, నీళ్ళకి వెళ్ళా నేను. రింగ్ రోడ్ దాటినాక నీళ్ళు వస్తాయి, నీళ్ళకి తీసుకెళ్ళా. వాటర్ కూడా వెళ్ళిపోయింది, అలా కూడా వెళ్ళిపోయింది బండి వెళ్ళిపోయింది. అంటే ప్రాబ్లం వస్తుందని చూశాను, ఏం ప్రాబ్లం కూడా రాలేదు. ఎప్పుడైనా లోడ్ వేసారు సార్ దీని మీద? వాటర్ బాటిల్ 3 పెట్టుకుంటాను. మా అబ్బాయి 3 వాటర్ క్యాన్లు వేసుకుంటాను. 3 వాటర్ క్యాన్లు అంటే 3 వాటర్ క్యాన్ 6 kg. మళ్ళీ మా అబ్బాయి కూర్చుంటాడు ఇంకో వాటర్ బ్యాగ్ ఇంకో డబ్బు కూర్చున్నట్టే. అప్పుడు మీకు బాగా డ్రాప్ అవ్వడం రేంజ్ లేదు అంటే కొంచెం అంటే పికప్ తగ్గిద్ది, కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే లోడ్ వేస్తే కాబట్టి కొంచెం తగ్గిద్ది పికప్. కాకపోతే యావరేజ్ ఓకే. మీకు ఆ 25 టాప్ స్పీడ్ వెళ్తుందా సార్? వెళ్ళిద్ది 25 వెళ్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సరే. ఎప్పుడైనా మీకు ఇంతవరకు బండి ఆగిపోవడం కానీ ఏం ఇంతవరకు ఆగలేదు, అసలు ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు సార్. ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఉంటారు సార్ ఇంతవరకు? ఇప్పటి వరకు వచ్చేసి నేను ఇంచుమించు ఒక
1500 దాటింది సార్. 1500 దాటింది. 1500 దాటింది మీద 1500 దాటింది. అంటే 2 నెలలు కదా సార్ మీరు 2 months అవుతుంది. 2 months అవుతుంది. ఓకే. ఆ ప్రైస్ దగ్గర ప్రెసెంట్ మీరు సాటిస్ఫై ఉన్నారా? ఓకే సార్. దానికి ఆల్రెడీ నాకు 10,000 మీ సేవ్ అయినట్టే కదా. అంతే సార్. ఇప్పుడు నెలకు నేను కార్డు స్వాగ్ చేస్తుంటే ఇప్పుడు నాకు 5,000 అనుకో, అంటే నేను రెగ్యులర్గా నేను చెక్ చేసుకుంటా, పెట్రోల్ బిల్ ఎంత అయితే చెక్ చేసుకుంటా కదా, నాకు వస్తుంది కదా, మెయిల్లో వచ్చేస్తుంది కదా, చేసేసి దీన్ని క్యాల్కులేట్ చేస్తే నాకు నెలకు వచ్చేసి 5,000 సేవ్ అయినట్టే. నాకు సంవత్సరంలో నాది ఈ అమౌంట్ వచ్చేసినట్టే నాకు. అంతే. ఇప్పుడు ఈ వెహికల్ ఎవరన్నా కొనాలి అని అనుకుంటే వాళ్ళకి మీరు ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతున్నారా? అంటే కొనొచ్చు లేదా కొనకూడదు? లేదు, పక్క కొనొచ్చు సార్. ఇది ఆల్రెడీ రెడీ ఉన్నారు, రివ్యూ చేసిన వాళ్ళు. నా బండి తీసుకొని మా ఫ్యాకల్టీ చూసుకొని ఎప్పుడు పోదామని ఆల్రెడీ రెడీ ఉన్నారు. ఆల్రెడీ 10 మంది రెడీ ఉన్నారు. ఎప్పుడు పోదాం ఏంటంటే నాకే టైం ఉండలేదు. ఓకే. అట్లా నాకే టైం ఉండలేదు. అక్కడ వాళ్ళకి లోకల్గా తిరిగి ఇప్పుడు అక్కడనే ఏది మన తార్నాకకి వస్తారు, అక్కడికి వస్తారు లోకల్ వాళ్ళు తిరగడానికి. నాకు కావాలి రెడ్డి, వాళ్ళు స్టూడెంట్ అదే స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళు డ్రాప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ వెహికల్ అయితే ఏం కాదు, బెటర్ ఉంటుంది, నాకు కావాలి అని వీళ్ళు చూసి రెడీ అయ్యారు. ఆల్రెడీ 10 మంది ఉన్నారు ఇప్పుడు. సార్ ఇప్పుడు అన్ని పాజిటివ్ విషయాలు చెప్పారు, బాగానే ఉంది. కానీ అసలు ఒక్కటి కూడా మీకు నెగిటివ్ అనిపించలేదు? అది అదే నెగిటివ్ ఉంటే కదా చెప్పేది. అసలు ఏం అనిపించలేదు? నెగిటివ్ ఏది లేదు సార్. ఓకే. అంటే మీరు ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారా? లేదు, నెగిటివ్ విషయం ఉంటే చెప్తా, నెగిటివ్ విషయం లేదు ఏం చెప్తా. మీకు ఇంతవరకు ప్రాబ్లం రాలేదు కాబట్టి మీరు హ్యాపీగా హ్యాపీ. ఇప్పుడు నెగిటివ్ అంటే ఏంటి? ఇప్పుడు నా పల్సర్కు నేను నెలకు 5,000 పెడుతున్నా. పల్సర్ అయినా ఏదైనా సరే ఏదో ఒక నెగిటివ్ మనం అబ్జర్వ్ చేస్తాం కూర్చున్నప్పుడు, లెగ్ స్పేస్ లేదనో లేదు దీనికి ఓకే సార్. అంటే ఎక్కువ అంటే మనము ఎక్కువ ఫ్యామిలీ ఉంటే పోలేము, చిన్న ఫ్యామిలీ అంటే పిల్లల్ని తోలుకొని పోవచ్చు. ఓకే. చిన్న అంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంది అనుకో పోలేము. అంటే బైక్ అంటే ఆబ్వియస్లీ మనకి స్కూటర్ కానీ బైక్ డిజైన్ చేసి అదే దాని గురించి ఏంటంటే మనకు ఒక ఫ్యామిలీ అంటే 2 పిల్లలను కూర్చోబెట్టుకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద కథ ఏముండదు. మన లోకల్ తిరగనీకి కానీ లోకల్ యూజింగ్ కానీ జస్ట్ ఒక 50 kilometers రేంజ్ ఉన్నప్పుడు పోయి రావచ్చు. పెద్ద కథ ఏముండదు దానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో ఇది గైస్ మన బాబులరెడ్డి గారితో చిన్న చిట్ చాట్. సో మీరైతే చూసారు కదా, సార్ అయితే చాలా హ్యాపీ కస్టమర్ అనమాట. ప్రత్యేకంగా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఫీల్డే టీచింగ్ ఫీల్డ్, అందులో ఇదే సబ్జెక్ట్కి సంబంధించిన ఫీల్డ్ కాబట్టి సో ఆయన డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేశారు. ఎర్నాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్, అది కూడా ఎర్నాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్నాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. సో చెప్పాల్సిన అవసరం కాలేజీలో మన ఇండియాలో టాప్ కాలేజ్ 150. ఓకే మా కాలేజీ. సో అంత నాలెడ్జ్ పర్సన్ రీసెర్చ్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే తీసుకున్నారు. సో ఇంతకంటే మీకు పెద్దగా అయితే ప్రూఫ్ అవసరం లేదని అనుకుంటున్నాను. సో ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.